కోట్లాది మంది ప్రజల ఆశల్ని మోసుకుంటూ పారిస్ ఒలింపిక్స్కి వెళ్ళింది రెజ్లర్ వినేష్ పోగాట్. ఇప్పటి వరకు 50 కేజీల విభాగంలో పోటీ పడిన ప్రతి రౌండ్లోనూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఏకంగా ఫైనల్కి చేరుకుంది. ఖచ్చితంగా ఇండియాకి గోల్డ్ మెడల్ సాధిస్తుందనుకున్న వినేషికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ షాక్ ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్కు ముందు బరువు చెక్ చేయగా వినేష్ 50 కేజీల కంటే సుమారు 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో ఆమెపై అనర్హత వేటు వేశారు. దీంతో భారత్ గోల్డ్ మెడల్ ఆశలు కనుమరుగైపోయాయి. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క భారతీయుడు బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి వేళ వినేష్కి ధైర్యం చెబుతూ అండగా నిలిచింది హీరోయిన్ సమంత. అత్యంత శక్తివంతులకే కాలం కఠినమైన సమస్యలు విసురుతుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ క్షణం నువ్వు ఒంటరివి కాదు, ఆ దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. కష్టాల మధ్య కూడా నిలదొక్కునే నీ సామర్థ్యం నిజంగా ప్రశంసనీయం. నీ గెలుపు ఓటముల్లో ఎప్పుడు మేమంతా నీకు అండగా ఉంటామంటూ సమంత ఓ పోస్ట్ చేశారు. దీనికి వినేష్ పోగాట్ ఫోటోలను కూడా యాడ్ చేశారు. సమంత పెట్టిన ఈ పోస్ట్ కింద నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. ఈ కష్ట సమయంలో తామంతా వినేష్కి తోడుగా ఉన్నామంటూ చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఈ విషయం పైన భారత ఒలింపిక్ సంఘం కూడా రియాక్ట్ అయింది. వినేష్ పోగాట్ 50 కేజీల ప్రీ స్టైలింగ్ రెజ్లింగ్ కేటగిరీలో అనర్హత వేటు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉండాల్సిన బరువు కన్నా కేవలం కొన్ని గ్రాములు ఆమె బరువు ఎక్కువగా ఉండడంతో వేటు పడింది. దయచేసి ఆమె ప్రైవసీకి భంగం కలిగించొద్దు. ఇలాంటి వార్తను పంచుకునే పరిస్థితి రావడం అత్యంత బాధాకరం అంటూ భారత ఒలింపిక్ సంఘం ప్రకటన విడుదల చేసింది. ఇక వినేష్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం 3వ ఒలింపిక్లో ఆమె పాల్గొంది. ఈ ఈవెంట్లో ఫైనల్ చేరిన తొలి మహిళగా రెజ్లర్గా రికార్డు క్రియేట్ చేసింది. 2016 రియో ఒలింపిక్స్లో గాయం కారణంగా పోటీ చేయలేకపోయింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్స్లో ఆమె ఓడిపోయింది. తాజాగా పారిస్ ఒలింపిక్స్లో వరుస విజయాలతో ఫైనల్కి చేరుకుంది. ఖచ్చితంగా బంగారు పథకం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇలా ఈమె నిష్క్రమించాల్సి వచ్చింది.